ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నిజంగా గడిచిన ఈ 2-3 రోజుల్లో మీ అందరి యొక్క ప్రార్థనల సహకారంతో దేవుని కృపను బట్టి క్రిస్మస్ మీటింగ్స్ పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం ప్రకటించడానికి దేవుడు ఎంతగానో అద్భుతమైన కృప చూపించాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా తన యొక్క అద్భుత సాక్షిగా మంచిగా వాడుకున్నారు. ఎన్నో అద్భుత కార్యములు కూడా చేశారు. సో దాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. సో ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క సందర్భంలో కూడా క్రిస్మస్ గురించి వర్తమానం అందరూ కూడా వేచి చూస్తున్నారు. సో వేచి చూసినప్పుడు ఆ యొక్క క్రిస్మస్ యొక్క వర్తమానం చెప్తున్నప్పుడు చాలా విషయాలు దేవుడు పరిగణనలో తీసుకున్నప్పుడు చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ యొక్క కొద్ది విషయాలు మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. సో మనం మామూలుగా ఈ యొక్క క్రిస్మస్ అనేది దేనికి జరుపుకుంటున్నాం అన్ని మీ అందరికీ తెలిసిందే. సో దేవుడు ఈ భూలోకం మీదకి వచ్చినందుకు, జన్మించినందుకు మనం ఎంతగో సంబరంగా ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా ఈ ప్రపంచం యావత్తు కూడా దేవుని స్తుతించేటట్టుగా, ఆరాధించేటట్టుగా మనం చేసుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. కానీ ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము మన పట్లే కాకుండా కేవలం మన యొక్క బయట అంతరంగ జీవితం కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుందన్నది కూడా చూడాలి. ఎందుకంటే అసలైన క్రిస్మస్ అంటే మనం ఇక ట్రీస్ని డెకరేట్ చేసుకోవడం, చర్చెస్ డెకరేట్ చేసుకోవడం, మనల్ని అలంకరించుకోవడం కాదు. కానీ మన యొక్క హృదయాన్ని ఏదైతే ఉన్నదో ఈ యొక్క భూమి మీద పుట్టిన యేసుక్రీస్తు కోసం ఎంతైతే సంతోషిస్తున్నామో అట్లాగే ఆ యొక్క యేసుక్రీస్తు మనలో జన్మించారా లేదా అన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ద ట్రూ క్రిస్మస్ ఈజ్ నాట్ ద జీసస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, ద జీసస్ బోర్న్ ఇన్ అవర్ హార్ట్స్. హృదయాల్లో యేసయ్య ఎప్పుడైతే పుడతారో అప్పుడు ఈ యొక్క నూతన సంబరము, నూతన జీవితము, నూతన ఒక సెలబ్రేషన్ అనేది మనం జరుపుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఒక ఆత్మ రక్షించినప్పుడు పరలోకంలో ఒక గొప్ప విందు చేస్తానని దేవుడు మనకి ఎన్నో లేఖనాల ద్వారా మనకు తెలియపరిచారు. అలాంటి యొక్క జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాల్లో యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవుడు దాన్ని ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన మీద ఉన్న ప్రేమను చూపించడానికి చాలా విధాలుగా మనకి మన లేఖనాల్లో వివరించుకుంటూ వచ్చారు. అందులో ఒక అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు మనం చూసి దాన్ని బట్టి ఇంకొంచెం ముందుకి ఈ యొక్క వర్తమానాన్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మొదటగా అయితే యోహాను గ్రంథము, యోహాను సువార్త 3:16 నుంచి చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అతను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవునికి ఎంతో గాని మన మీద ప్రేమ ఉండకపోతే కానీ తనకు ఒకానొక కుమారుణ్ణి, ఎంతగానో అల్లారుముద్దుగా ఉన్న రాజకుమారుణ్ణి, పరలోకానికి రాజ్యాన్ని ఏలుతున్న రాజకుమారుణ్ణి మన కోసం ఈ యొక్క భూలోకం మీద ఈ దారిద్ర్యమైన ఈ యొక్క సొసైటీలోని, ఎంత పాపంతో విజృంభిస్తున్న ఈ సొసైటీలోని మన కోసం, మన పాపముల కోసం, మన పాప రక్షణ కోసం ఆయన యొక్క తన ప్రేమను చాటించడానికి ఇంతకన్నా మెరుగైనది ఏది లేదని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు. మరి అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి తిరిగి మనం ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే మనం ఎవరినైనా సరే ప్రేమిస్తే వాళ్ళు మన ప్రేమను రిజెక్ట్ చేసినప్పుడు మనం ఎంతైతే బాధపడతామో, మరి దేవుడు ఈరోజు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఈరోజు ఆయన ప్రేమను మనం రిజెక్ట్ చేసి ఎక్కడెక్కడికి తిరుగుతున్నామో, ఎవరితో ఏం చేస్తున్నామో అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ద పెయిన్ ఈజ్ ద పెయిన్ ఫర్ ఎనీ వన్. బాధ అనేది ఎవరికైనా సరే బాధే కలిగిస్తుంది. ఎందుకంటే ఆ బాధ యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆ బాధను ఒకరికి పంచడానికి ఇష్టపడరు. మనుషులుగా ఉన్న మనము, దేవుని యొక్క రూపంలో సృష్టించుకున్న మనము, తల్లి గర్భంలో సృష్టించుకున్న మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ఈ రోజు మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మాత్రం ఆ ప్రేమకి మనము వెలకట్టలేని ప్రేమని దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా దానికి విలువ లేకుండా మనం చేస్తున్నాం. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని మనం బాధ పెడుతూ దేవునికి హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుతున్నప్పుడు అందులో ఘనత ఎక్కడ ఉన్నది? అందులో ప్రేమ ఎక్కడ ఉన్నది? అందులో ఆ యొక్క సెలబ్రేషన్కి అర్థం ఎక్కడ ఉన్నది? సో అలాంటి సెలబ్రేషన్ కాదు. కానీ దేవుడు కోరుకునేది ఏదంటే ఒక రోజులో చేసే సెలబ్రేషన్ కాదు, ఒక సీజన్లో చేసే సెలబ్రేషన్ కాదు. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయనలో మనం ఆనందించినట్టుగా, ఆయన మనల్ని దీవించినట్టుగా, ఆయన మనల్ని ఆశీర్వదించినట్టుగా, ఆయన ఎల్లప్పుడూ మనం స్వస్థపరిచినట్టుగా, మనల్ని సమృద్ధిపరిచినట్టుగా, హెచ్చించినట్లుగా దేవుడు ఎన్నో కార్యములు మన జీవితంలో చేస్తున్నారు. అలాంటి విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మేలైన జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని, ఒక అద్భుత ప్రత్యేకమైన జీవితాన్ని మనందరికీ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి జీవితాన్ని పొందాలనుకుంటున్న మీలో ఈరోజు ఏ బలహీనతలు ఉన్నాయో ఒక
సహోదరుడిగా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా అలాంటి పాప బంధకాల నుంచే బయటకు వచ్చాను. అలాంటి పాప లోపల నుంచి నేను బయటకు వచ్చాను. ఇంత పాప జీవితం జీవించినప్పటికీ కూడా మనం మారాలనుకుంటున్నప్పటికీ కూడా చాలాసార్లు మనలో వేధించే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నట్టుగా నేను జీవించట్లేదు కదా, నాలంటి పాప క్షమాపణ ఉంటుందా, నేను అసలు పాపాన్ని జయించగలనా అనే ఒక ఆన్సర్, ఆ యొక్క క్వశ్చన్ మనల్ని ఎంతగానో మనోవేదన గురి చేస్తూ ఉంటుంది. మనం మారదాం అనుకున్నప్పటికీ కూడా అపవాదం మనకి ఎప్పటికప్పుడు నీ వల్ల కాదు, నీ వల్ల కూడదు, నువ్వు అసలు సరైనడు కాదు, దేవుడు నువ్వు ప్రేమించేది పరిశుద్ధుల్ని, ఇలాంటి పాపలని కాదు అని చెప్పి మనల్ని ఎప్పటికప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు వచ్చింది పాపుల కోసమే, పాప రక్షణ కోసమే, పాప జీవితాన్ని మార్చడం కోసమే, ఆ పాపాన్ని తీసివేయడం కోసమే, ఆ పాపాన్ని అణగదొక్కడం కోసమే. అలాంటి పాప జీవితం కోసం వచ్చిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు రోగాలు ఉన్న వాళ్ళకి డాక్టర్తో అవసరం ఉంటుంది తప్పిస్తే, కానీ ఏ రోగం లేని వాళ్ళకి డాక్టర్తో అవసరం ఎందుకు ఉంటుంది? అలాగే పాప జీవితంలో ఉంటున్న మన జీవితానికి ఏసై అవసరం ఉన్నది కాబట్టి ఏసై మనల్ని పిలుస్తున్నాడు. సో ఏసై దగ్గరికి వెళ్ళడానికి మనం ఏ రోజు కూడా మనం ఎటువంటి విషయంలో కూడా సందిగ్ధం చేయకుండా, ఆలస్యం చేయకుండా మనం పెందలగడే ఆయన దగ్గరికి లేచి మోకరించి ప్రార్థించగలిగితే, మన యొక్క బలహీనతలు ఆయనకి చెప్పగలిగితే, మన అవసరాలు ఆయనకి చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన మన యొక్క హృదయానుసారుడు కాబట్టి మన హృదయ వేదనని, మన వాంఛనని ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకొని తగిన సమయం ముందు తగిన స్వస్థతను, తగిన సమాధానమును, తగిన శాంతి సమాధానమును అందరికీ కూడా దయచేస్తారు. అది చెప్పడానికి నా యొక్క జీవితంలో ఒక చిన్న మాట నేను చెప్పి ఈ యొక్క సంఘటనని నేను జ్ఞాపకం చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. నా జీవితంలో 2012, 2013, 2014 మధ్యలో వచ్చేసి నా జీవితం భయంకరమైన తాగుబోతు ఒక జీవితంలో ఉన్నది. అది తాగుబోతుదనాన్ని నేను మానుకోలేనప్పుడు, దానివల్ల నేను ఎంతగానో పెనుగులాడినప్పుడు, ఆ ఆల్కహాల్కి ఎంతగా అడిక్షన్ అయిపోయినప్పుడు, కానీ దేవుడు నా వల్ల కాదు అని నేను ఎంతగానో ఏడ్చినప్పుడు, అపవాది నన్ను ఎంతగానో కృంగదీసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, దేవా నిజంగా అపవాది కూడా చెప్తున్నాడు కదా, నిజంగా నా వల్ల అవుతుంది అంటావా? ఎందుకంటే నేను ఇంకా భయంకరమైన తాగుల్లో ఉన్నాను, భయంకరమైన వ్యర్థమైన అలవాట్లో ఉన్నాను, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంలో బతుకుతున్నాను. ఇలాంటి వాడికి సాధ్యమంటావా? ఇలాంటి వాడు నీ యొక్క దాసుడిగా ఉండగలంటావా? ఇలాంటి వాడు నీ బిడ్డగా మారగలంటావా అని చెప్పి ఎంతగానో ఏడ్చినప్పుడు దేవుడు పదే పదే నాతో మాట్లాడిన ఒకే ఒక మాట, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. నిజంగానండి, మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుని కోసం నించోవాలని కోరుకుంటామో, ఇష్టపడతామో, నేను ఒప్పుకుంటాను ఒక రోజే ఒక క్షణంలోనే జరగదు. కానీ మనము కానీ దాన్ని కానీ ప్రయత్నించగలిగితే, దానికి కావాల్సిన సామర్థ్యాన్ని, దానికి కావాల్సిన ఆలోచనని, దానికి కావాల్సిన ఎడిక్షన్ని, ఫర్గివ్నెస్ని, ఓవర్కమ్ని, ప్రతి ఒక్క శక్తిని కూడా దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క మోకరిల్లినప్పుడు, ఆయన పాదాల చెంత మనం ప్రార్థించినప్పుడు, ఆయన యొక్క శక్తిని మనల్ని కుమ్మరించి, మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న శాపాన్ని, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న బలహీనతల్ని ప్రతిదాన్ని కూడా దినదినము ఆయన వాక్యముతో అభిస్నానము చేస్తూ మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు, గొప్ప మేలు, గొప్ప మార్పు మీలో చూడగలగరని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడికి మాత్రమే సాధ్యమని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు నా బలహీనతల నుంచి దేవుడు విడిపించాడు కాబట్టి ఈ రోజు మీ మధ్యకి సజీవ సాక్షిగా నించొని ఈ రోజు మాట్లాడగలుగుతున్నాను. ఇటువంటి సమస్యలు, శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతగానో మనల్ని పక్కన నించొని ఎంతగానో ఆదరిస్తూ, ఎంతగానో ప్రేమిస్తూ మనల్ని నడిపించిన విధానం చూస్తే నిజంగా అద్భుతం. అలాంటి అద్భుతమైన రోజుల్ని మనం చూసుకోవాలని కోరుకుంటున్నాను. ద డే ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ద ఫెస్టివల్, ఈజ్ నాట్ ఏ క్రిస్మస్. దేవుని యొక్క ఉద్దేశాలని ఒక రోజులో పరిగణించి దాన్ని మాత్రం సెలబ్రేషన్ చేసుకొని ఆ రోజు మాత్రమే సంతోషించి, ఆ రోజు మాత్రమే నూతనంగా ఉండడానికి ప్రయత్నించేటట్టుగా కాదు. కానీ దేవుని కానీ మనం నిజంగా అంగీకరించగలిగితే, దేవుడు మనలో ప్రవేశించగలిగితే ప్రతిరోజు కూడా పండగలాగే ఉంటుంది, ప్రతిరోజు కూడా ఒక ఆహ్లాదమైన సమాధానంగానే ఉంటుంది. ఆ విషయం చెప్పడానికి నేను ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఎంతగానో ఆశపడుతున్నాను. ఒక మాటని నేను ఒక సందేశంలో వినడం జరిగింది. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్, దట్స్ నాట్ యువర్ ఫెయిల్యూర్. మనం ఏదైనా సరే ఒక సంగతిని, మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి కానీ, మన యొక్క అలవాట్లు మార్చుకోవడానికి కానీ మనం ప్రయత్నించినప్పుడు మనం విఫలం అయితే మాత్రం అది ఎప్పటికీ కూడా ఫెయిల్యూర్ అయితే మాత్రం కాదు. బికాజ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ టు యువర్ సక్సెస్. ఎందుకంటే మీ యొక్క విజయానికి అది ఒక పునాది లాంటిది అనమాట. సో మన యొక్క జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క ఫెయిల్యూర్ నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బిగినింగ్ ఫర్ ద సక్సెస్. సో ప్రతి ఒక్క జీవితంలో కూడా పడుతూ లేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా పడి లేచి తిరిగి మళ్ళీ ఏ మార్గంలో నడిచామన్నది ముఖ్యం తప్పిస్తే కానీ ఎటువైపు వెళ్ళిపోయామన్నది కాదు. సో ఎన్నిసార్లు పడ్డామన్నది కాదు. ఎందుకంటే అలా అని చెప్పి జీవితం మొత్తం పడుతూ నడవమని కాదు, కానీ దేవుని యొక్క సహాయం తీసుకొని, దేవుని యొక్క సహాయం తీసుకొని, దేవుని యొక్క ప్రార్థనలోని, దేవుని యొక్క వాక్యంలోని, దేవుని యొక్క సహవాసంలోని, దేవుని యొక్క విశ్వాసంలోని మనం వెలిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ సహవాసం నుంచి వచ్చే సపోర్ట్ కానీ, ఆ ప్రేయర్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ, ఆ వాక్యం నుంచి వచ్చే సపోర్ట్ కానీ మనల్ని ఎంతగానో బలపరిచి, దీవించి
మనల్ని మన ద్వారా ఎంతో మందిని దీవెనకరంగా చేయడానికి దేవుడు ఎంతగానో ఆశపడతాడు. మా యొక్క జీవితంలో జరిగిన ఈ యొక్క గొప్ప సాక్ష్యములని, ఇలాంటి ఎన్నో సాక్ష్యములను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. అటువంటి జీవితాలు, సాక్ష్యాలు మీ మీ యొక్క జీవితంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.